నాయకులు కాదు, ఇది కేవలము అంటే నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్లో కూడా వచ్చింది, మేము తిట్టడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని. వాళ్ళకి ధైర్యం లేదు తిట్టడానికి, కాబట్టి ఎంగిలి మెతుకులు తినే కుక్కలని ఎరేసి మీ ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు. ఇదంతా కామన్. ఇది మేము చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి నిన్నగాక మొన్ననే 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపీస్కే గ్యాస్ సిలిండర్ ఏదైతుందో అది ప్రజలకు వెళ్తుంది. ఇది ప్రజలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదము. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కాలయాపన చేసినాం, ప్రజలకు ఎటువంటిది ఏం జరగలేదు. ఇవి ప్రజలకు వెళ్ళొద్దని అంటే ఏదో విధంగా దీన్ని డైవర్ట్ చేయాలని ఈరోజు అన్ని మీడియాలలో బల్కా సుమన్, ఈరోజు అన్ని మీడియాలలో వీళ్ళ తిట్లు, ఈరోజు అన్ని మీడియాలో అందరు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మీద తిట్లు, అంటే దీని డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఇదంతా డైవర్ట్ చేసి ఏదో ఒక విధంగా కింద మీద చేసి ఈ ఇష్యూని బయటికి రానివ్వకుండా ప్రజల వద్దకి అయితే చేరుతుందో 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు ఇవి చేరొద్దనే ఒక ఉద్దేశంలో ఇవన్నీ మాట్లాడినరు. అసలు చెన్నూరు చౌరస్తాలో శనగపట్టాలను అమ్ముకోనికి వనికి రానోడు ఆడు మాట్లాడితే మాకు అసలు పోయేది లేదు వచ్చేది లేదు, ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు చెప్పే చూపించారు, ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిరు ఆల్రెడీ. బూట్కాలతో తన్నుతే ఎగిరవుతల బయటోళ్ళు వీళ్ళు. వీళ్ళ గురించి కామెంట్ చేయడం కూడా వేస్టే. సో ఎందుకు మీ నాయకుడు స్టార్ట్ చేసిన ఆ భాష ఆ తరహాలో మాట్లాడాల్సిన అవసరం కానీ ఆ ఆవేశం కానీ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? కడుపు మండుతుంది ఎప్పుడు కానీ. తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజలు కష్టపడి ట్యాక్సులు కట్టిన సొమ్ముని తీసుకొచ్చి ఇక్కడ పెడితే లక్షల కోట్ల అవినీతి చేసి ఈరోజు కాళేశ్వరం అని చూపించి ఆ ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగి పిల్లర్లు మొత్తం పర్రవాసి ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు చూస్తే బాధ కలిగి మాట్లాడాల్సిన వస్తుంది. ఈరోజు ఆ కషి అనేది, ఆ కక్ష అనేది కింద నుంచి వస్తుంది, రక్తం మరుగుతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలను దారదత్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాన్ని అంధకారంలోకి నెట్టిన వీళ్ళు మా ముఖ్యమంత్రి మాట్లాడిన భాషలో తప్పనిపించలేదు నాకు. ఎందుకంటే ఇది తెలంగాణ సాధించుకుంది మాలాంటి యువకులము జైలుకి పోయి ఆ రోజు లాఠీలు తిని 5 నెలలు మేము బెడ్ల మీద వండుకోవాల్సిన పరిస్థితి పోలీసులు కొట్టిన దెబ్బలకి. అన్ని దెబ్బలు తాలుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకు ₹1 కూడా లాభం జరగకపోతే మంట రాకపోతే ఎట్లా వస్తుంది? మేము మాట్లాడతాం తప్పకుండా. ఉచిత విద్య ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్న ఇయ్యలేదు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకుండా మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళా పులి బయటకు వస్తుంది, బోన్లకు వస్తుంది అని ఇటువంటి మాటలు మాట్లాడుతూనే తప్పకుండా కోపం వస్తుంది. ఆ కోపంలో మేము మాట్లాడతాం. కానీ గత ముఖ్యమంత్రి ఇదే తప్పిదాలు చేసిండు, ఇదే భాష ప్రయోగించిన ప్రజల మీద కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద. సో మీ ముఖ్యమంత్రి కూడా అలాంటి ప్రయోగించడం వల్ల సో కొంత మేధావులలో, ప్రొఫెసర్లలో ఇలాంటి చర్చ జరుగుతుంది కదా, రే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ తరహాలో మాట్లాడొచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ ఇబ్బంది కాదా మీ పార్టీకి? అది మొదలు పెట్టిందే వాళ్ళు. మొట్టమొదటిగా వాళ్ళు పెట్టింది కదా అని మేము కంటిన్యూ చేస్తామని మేము అనట్లేదు. మేధావులు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రము, సమాజము వీళ్ళు మాట్లాడిన మాటలేంది, ప్రభుత్వము ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు అయ్యే తరమా, ఇలా తాత తరమా, ఇలా ముత్తాత తరమా, వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ తెలంగాణకు రాజులు అనుకుంటున్నారా? 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది. ఈడోడు పడేయడానికి ప్రజలు ఇచ్చినది కదా, ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా మీరు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ప్రజల్ని కించపరిచినట్టు కాదా, ప్రజల్ని అగౌరవపరిచినట్టు కాదా? తెలంగాణ ప్రజలని ఉద్దేశించి మీరేది మాట్లాడినా తప్పకుండా భూస్థాపితం చేస్తాం. దీనికంటే ఇంకా ఏమన్నా వాయిస్ పెంచి ఇంకా గలీజ్గా మాట్లాడతాం, వదిలిపెట్టాం. ప్రజలు మాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు ఇంకో 6 నెలల్లో ప్రభుత్వం ఊసిపోతుంది, తుమ్ముతో ఊసిపోయే ముక్క ప్రభుత్వం అని చెప్పి మా ప్రభుత్వం గురించి మాట్లాడితే మేము ఊకునే పరిస్థితులలో లేము. నిజంగా కూడా మీ ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారి 2014లో ఫామ్ అయినప్పుడు వాళ్ళకు వచ్చినా కూడా 66 సీట్లే. ఆ రోజు కూడా ఒకవేళ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పని కాకపోతుంటే ఒక 6 మందిని గుంజుకొని మేము ప్రభుత్వం ఫామ్ చేయడానికి. కానీ మా పరిస్థితులలో లేము. మేము అట్లాంటి బీజేపీ చేసే నాయకత్వం వీళ్ళు ఏవైతే చేస్తారో అటువంటి వాటిలో లేము. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే వంగవేటి కుదుడే, ఆషమాషే కాదు. మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు వాళ్ళు ఏమన్నా విమర్శిస్తే రాష్ట్ర ప్రజల్ని విమర్శించినట్టే. సో బాల్కా సుమన్ పైన మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టారు అక్కడక్కడ. సో ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మీ పార్టీ అధికారంలో ఉంది కదా, అంటే గతంలో ఆయన అధికారం ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసిండు, అలాంటి ప్రయత్నం మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయబోతుందా? మా కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నే వాళ్ళ వైపు పెట్టుకుంటున్నారు. అసలు బల్కా సుమన్ మీద పెట్టాల్సిన కేసు ఆయన అక్రమాస్తుల మీద దర్యాప్తు జరిపించాలి, అది తొందరనే జరిపిస్తాము. ఆయన ఏ విధంగా అయితే ప్రజల్ని హింసించిండో, ఇసుక దందాలో ఏ విధంగా అయితే ఆయన సంపాదించిండో, ఆయన ఎక్కడెక్కడ ఏమేమి దూరి ఏమేమి పనులు చేసిండో అన్నింటినీ బయట తీస్తాం. ఈయనని కాదు, బల్కా సుమన్ అని కాదు, అందరూ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్గా మా నాయకులు పూర్తి స్థాయిగా వాళ్ళు చేసిన తప్పిదాలను బయట పెట్టడానికి, అదేవిధంగా వాళ్ళు చేసిన అక్రమ సొమ్ముని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి మళ్ళా ప్రజలకు పంచడానికి. ఇది ప్రజాపాలన. ఈరోజు కేసీఆర్ సంపాదించిన లక్షల కోట్ల రూపాయల సంపాదనే కానివ్వండి, అక్రమ సంపాదన, అదేవిధంగా వీళ్ళు సంపాదించిన సంపాదనే కానివ్వండి, ఏ ఒక్క రూపాయి కూడా
ఎవరు తీసుకోరు. పూర్తి స్థాయిగా వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తుంది, ప్రభుత్వం నుంచి ప్రజల దగ్గరికి వెళ్తారు. కానీ మీరు అధికారంలో లేనప్పుడు ఆ కల్వకుట్ల కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ పైన అదే ఆరోపణలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతా ఉంది, మళ్ళీ అదే ఆరోపణలు రిపీట్ చేస్తారు. కానీ ముంగడపడే అవకాశం ఏమైనా ఉంటుందా? శ్వేతపత్రం విడుదల చేసినాం, రాగానే అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెట్టినాం, చూపించినాం ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది. ఇప్పుడు మళ్ళీ 8వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే నాకు తెలిసి చెట్లపల్లికో లేకపోతే తిహార్కో కేసుని బట్టి ఎక్కడికి పంపించాలని ఆలోచిస్తాం. ఉన్నారా ఆ క్లారిటీలో మీ పార్టీ వాళ్ళు ఉన్నారా? తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టాం. తప్పులు అనేవి బయటపడుతున్నాయి, దాని లోపల ఎటువంటి సందేహం లేదు. తప్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం, శిక్షించి తెలంగాణ సమాజం ముందు నిల్చోబెడతాం. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటుండు అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కదా, సో ఎవరు రండనో అసెంబ్లీ ఆ సమావేశాల్లో తేల్చుకుందాం, హరీష్ రావు సిద్ధంగా ఉన్నాడు అని అంటారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఆయన ఏంది రండి తెలుసుకుందామని చెప్పడానికి? అసెంబ్లీ పెట్టిందే మేము, 8వ తారీఖుకి అనౌన్స్ చేసిందే మేము. మీరు రండి తెలుసుకుందాం ఏంది? ఎట్లా రావాల్సిందే. నాకు ఓటు వేయకపోతే నా పాడ మీద నా శవాన్ని తీసుకుపోతా అని చెప్పి గెలిచినోడు ఈరోజు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే కాంగ్రెస్లో వండుకుంటూ ఈ కాంగ్రెస్లో అన్నీ అనుభవించిపోయినోడు ఈరోజు అక్కడికి పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తేల్చుకుందామని అంటే ఎక్కడికంటే అక్కడ మేము కూడా సిద్ధమే. రండి తెలుసుకుందాం. ఇప్పుడు ఉంది కదా అసెంబ్లీ, రమ్మని చెప్పండి. వీళ్ళు చేసిన పాప చిట్టాలన్నీ బయట పెడతాం. పాడి కౌశిక్ రెడ్డిని కూడా తొందరనే పాడ మీద పడుకోబెట్టే రోజులు దగ్గర పడతాయి. సో కవిత 12వ తారీఖు ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేస్తూ ఉంది. అసెంబ్లీలో జ్యోతిరావు పులే విగ్రహం పెట్టాలంట. సో 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ అధికారంలో వాళ్ళకి పెట్టడానికి వాళ్ళ వల్ల కాలేదా, కాంగ్రెస్ పార్టీ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. కేవలం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎప్పుడు ఆమె జైల్లోకి పోతుందో తెలియదు కాబట్టి ఈరోజు ఇవన్నీ డ్రామాలకి తెరలేపారు. నిజంగా జ్యోతిరావు పులే గారి మీద అంత ప్రేమ ఉంటే మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో ఒక జ్యోతిరావు పులే ఒక ఫోటో పెట్టుకోమని చెప్పు. వాళ్ళ ఇంట్లో మాత్రం జ్యోతిరావు పులే ఫోటో ఉండదు, అంబేద్కర్ ఫోటో ఉండదు, కానీ అసెంబ్లీలో మాత్రం వాళ్ళ ఫోటోలు కావాలంట. నిజంగా నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంటే నీ బండి మీద జ్యోతిరావు పులే స్టిక్కర్ పెట్టుకో, చూద్దాం. పెట్టుకోరు. వీళ్ళంతా మనువాదులు, వీళ్ళంతా చాలా క్లియర్గా కేవలము రాజకీయం, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని, పూలే గారి పేరు చెప్పుకొని రాజకీయాల్లో కాలయాపన చేసే నాయకులు వీళ్ళంతా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా లిబర్టీలో ఉందో ఒక్కరోజు కూడా వచ్చి అయ్య కానీ కొడుకు కానీ బిడ్డ కానీ ఒక్కరోజు దండం పెట్టిపోయిన రోజు లేదు. వీళ్ళు ఈరోజు పూలే గురించి మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదం. సో గత కొన్ని రోజుల్లో కేటీఆర్ అంటా ఉండు కేసీఆర్ అనే పులి బయటికి రాబోతుంది అని చెప్పిండు. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి కేసీఆర్ అనే పులి బయటికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భయం అనిపిస్తుందా? అయితే మేము కూడా నిజంగానే అనుకున్నాం కేసీఆర్ అనేది పులి అని. కానీ నక్క పులితోలు వేసుకొని ఇన్ని రోజులు పులిని భయపట్టించింది. మొన్న బొక్కబోర్ల పడ్డ తర్వాత ప్రజలు తరిమిన తర్వాత తెలిసింది, అరే ఇది పులి కాదురా పోయి నక్క అని. నక్క పులి వేషం వేసుకొని ఇన్ని రోజులు భయపట్టించింది. ఇది పులి కాదు, ఇప్పుడు ఏందో తెలుస్తుంది పుల పిల్ల ఏం సంగతి అనేది. నిజంగా వీళ్ళు పులే అనిపిస్తే పులికి కూడా ఒక మంచి ఇది ఉంటుంది. పులి అడవికి రాజు, 16 గంటలు వండుకుంటుంది, ఆకలి వేసినప్పుడు లేస్తుంది, తిని మళ్ళా వండుకుంటుంది. అంటే 10 సంవత్సరాల అధికారంలో పులి ఏం చేసిందంటే ఉన్నదంతా దోసుకొని తిన్నది. ఇప్పుడు మళ్ళా లేచింది, బయటకు వచ్చింది. దేనికి? ప్రజలను దోసుకోవడానికి. మళ్ళీ తిని మళ్ళీ వండుకుందాం అనే ఆలోచనలో ఉంది. ఈసారి తరిమి కొట్టుడే బోన్లు రెడీగా ఉన్నాయి, బోన్లు వేసి బొక్కలేస్తాం లోపల. సో ప్రీతం గారికి ఏ పదవి రాబోతుంది? నామినేటెడ్ పదవి, కార్పొరేషనా, లేకపోతే ఇంకేమైనా పదవులు మిగిలి ఉన్నాయా? నాకు కార్యకర్త పదవి ఉంది. 20 సంవత్సరాల నుంచి మంచి కార్యకర్తని, జీవితాంతం కార్యకర్తగా ఉంటా. ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా ఆ పదవిని నేను స్వీకరించుకుని ముందరికి వెళ్ళి. కార్యకర్తలు అభిమానులు కోరుకుంటారు కదా, ఎప్పుడు కార్యకర్తగానే ఉంటాడా? 20 ఏళ్ళ నుంచి అదే కార్యకర్తగా చూస్తా ఉన్నాం. ఏ నామినేటెడ్ పదవులు ఉంటే వెనకాల 2 గన్మెన్లు ఉంటారు, మేము కూడా కొన్ని పనులు చేయించుకోవచ్చు, ఈ 10 సంవత్సరాల కాలం పాటు ప్రశాంతంగా ఉన్నామని వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు వాస్తవానికి కూడా నేను ఏమంటున్నా, పార్టీ నాకు అది చిన్న వయసు చాలా ఇచ్చింది. 21 సంవత్సరాల వయసులో జాతీయ కార్యదర్శి చేసి 7 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసింది. 31 సంవత్సరాల వయసులో ఏఐసిసి కన్వీనర్ చేసి 15 రాష్ట్రాలు తిరిగిన. ఈరోజు నేను చూస్తుంటే 15 రాష్ట్రాలు 28 పార్లమెంట్లు తిరిగేసి వచ్చిన. ఇక ఇవాళ చూస్తుంటే 28 పార్లమెంట్స్ 15 స్టేట్స్, ఇండియా అంతా తిరిగిన నేను. ఇది నా రిపోర్టు. సో చిన్న వయసులో చాలా పెద్ద పదవులు నాకు ఇచ్చింది. చిన్న వయసులో ఈ చైర్ ఇచ్చింది, కుర్చీ ఇచ్చింది, 100 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చే అవకాశం ఇచ్చింది. ఇంకా ప్రభుత్వం భాగస్వామ్యమై ఇంకేమైనా చేయాలని ఏమన్నా ఆదేశం వస్తే తప్పకుండా చేస్తాం. కానీ నాకు ఇది కావాలని బ్లాక్మెయిల్ చేసేటోని కాదు, ఇది ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తానేటోని కాదు, ఇది ఇస్తేనే నేను ఉంటా అనేటోని అయితే అసలే కాదు. కానీ అడగడం కూడా తప్పు కాదు కదా, ఏమైనా అడుగుతురా? ఒకటి రేవంత్ అన్నకి తెలుసు మేము ఏదనేది. మెరిట్ బేస్గా రేవంత్ అన్న ఇస్తాడు. వీడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కాబట్టి వీనికి ఇవ్వాలి అని అనుకుంటే అది తప్పు, నాకు అవసరం కూడా లేదంట.
మెరిట్గా ఎస్ వీడు ఉద్యమాలు చేసిండు, ఓ మరియమ్మ లాకప్డెత్తుని బయటికి తీసుకొచ్చిండు, శీలం రంగయ్య లాకప్డెత్తుని బయటికి తీసుకొచ్చిండు, రేవెల్లి రాజాబాబు హత్యని బయటికి తీసుకొచ్చిండు, ఎన్నో దళిత ఉద్యమాలు చేసిండు, వీటికి మెరిట్ ఉంది, ఇవ్వాలని కూడా తప్పకుండా ఇస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. తప్పకుండా కార్యకర్తలకు వరకు కూడా రేవంత్ అన్న మొండి చేయి చూపెట్టాడు, తప్పకుండా అందరికీ ఇస్తాను. మీకు ఏదో ఒక టార్గెట్ ఉంటుంది కదా, ఏదో ఒక సీట్లో కూర్చోవాలన్న ఆలోచన మీకైతే ఉంటుంది కదా. నా టార్గెట్ తుంగతుర్తి ఉండే క్లియర్గా. నేను పుట్టిన నా ఏరియాలో నేను పోటీ చేద్దాం అనుకున్నా. 2014లో జాతీయ కార్యదర్శి ఉండే టికెట్ అడిగినా, దయాకరణ ఎత్తుకపోయిండు. 18 దాకా పాపం ఆయన రాలేదు. మళ్ళీ నాకు వస్తుందేమో అని తిరిగినా, 18లో కూడా నాకు రాలేదు. అప్పుడు మళ్ళీ దయాకరణకే వచ్చింది, అయినా చేసినాము. 23లో వస్తుందేమో అని అనుకున్నా, నాకు రాలేదు, దయాకరణకు రాలే, శామ్యుల్ అన్నకు వచ్చింది, అయినా సమస్య లేదు. 3 సార్లు త్యాగం చేసిన, ఇంకా 100 సార్లు త్యాగం చేయమన్న పార్టీ కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీ బతుకుంటే మేము బతుకుంటాం. పార్టీకి ఏమన్నా అయితే నాతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఇందులో లాస్ అవుతారు. ఆ లాస్ అయ్యే పని మేమేం చేయము. పార్టీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశము, అది అవకాశం వచ్చే సమయం పోయింది, ఇప్పుడు అవకాశం లేదు, పోటీ చేసే అవకాశాలు లేవు. ప్రభుత్వం ఏది ఆదేశిస్తే చేస్తాం, ఏది లేకపోతే ఈ సీటు మీద కూర్చుంటాం. మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి తీసుకుపోతాం. ప్రభుత్వంతో కూడా పోరాడి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం తెప్పిస్తాం. చివరి ఒక దానికి సమాధానం చెప్పండి. గతంలో 10 సంవత్సరాల కాలం పాటు కుటుంబ పాలన అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబాల పాలన కాబోతా ఉందా? మొన్న ఎంపీ అప్లికేషన్ల సంబంధించి చాలామంది పదవులు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ కుటుంబం నుంచి అప్లికేషన్లు ఇచ్చారు. అప్లికేషన్లు ఇవ్వడం తప్పంటలేను, కానీ అదే కుటుంబాల పాలన కాబోతా ఉందన్న చర్చ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు కుటుంబాల పాలన అంటే ఇది కేసీఆర్ గారు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేయడము, వాళ్ళ కూతురు ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ చేయడం అనేది లేదు. కాంగ్రెస్ పార్టీలో మెరిట్ పరంగా నడుస్తుంది. ఆనాడు వెంకటస్వామి గారు ఉండే, వెంకటస్వామి గారు ఇద్దరు కుమారులు వెంకటస్వామి గారు బతుకున్నప్పుడే ప్రజాసేవలో నిమగ్నం అయి ఉండే. అందులో ఒకరు ఎంపీగా పనిచేసి ఉండే. దాన్ని మనం కుటుంబ పాలన అనలేము. వాళ్ళు ప్రజాసేవ చేసిండ్రు, ప్రజలలో ఉండే, ఎంపీగా ఉండే, ఒకరు ఎమ్మెల్యేగా ఉండే, మంత్రిగా ఉండే. ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడతారు, అది పక్కన పెట్టండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఎన్ఎస్యూ నుంచి జెండా పట్టుకున్నారు, యూత్ కాంగ్రెస్కి వచ్చిండ్రు. యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యిండు. వాళ్ళ తమ్ముడు ఎంపీగా గెలిచి కేంద్రంలో కీలకమైన పొజిషన్లో ఉండే, పీసీసీలో కీలకమైన పొజిషన్లో ఉండే, మధ్యలో వేరే పార్టీకి వేసి వచ్చినా కూడా ఈరోజు మళ్ళీ కీలకం ఉండే. దాని కుటుంబం నేపథ్యం అనరు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కడనో ఒక దగ్గర పార్టీ కోసమని వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసిండ్రు. కృషి చేయకుండా వచ్చిన పదవులు టీఆర్ఎస్ పార్టీలో ఉండే, అది కుటుంబ పాలన ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఎవరు పనిచేసినా అంటే ఈ స్థాయిలో కూడా రేపు భవిష్యత్తులో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ కొడుకులందరూ కూడా పనిచేస్తున్నారు. మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉండే, వాళ్ళ కొడుకు ఏం అవసరం అండి రాజకీయంతో లేకుండే కదా. కానీ యూత్ కాంగ్రెస్ పోటీ చేసిండు, నాతో ఎన్ఎస్సీఐలో ఉండే, ఈరోజు నాయకుడిగా ఉద్భవించిండు, మా ముషీరాబాద్లో పోటీ చేసిండు. ఈ విధంగా మూమెంట్ అయ్యిండు. మా బలరాం నాయక్ గారు ఉండే, మా బలరాం నాయక్ గారు కొడుకు కూడా యూత్ కాంగ్రెస్లో పోటీ చేసి పార్లమెంట్లో ఆయన పార్లమెంట్ ప్రెసిడెంట్ అయ్యి కింద నుంచి. అంటే మా దాంట్లో వీటిని కుటుంబ రాజకీయాలు అనరు. వీటిని పూర్తి స్థాయిగా వాళ్ళు కూడా కింద స్థాయి నుంచి పనిచేసుకుంటూ మీదకి వస్తున్నారు. వాళ్ళను ఈ కుటుంబ పాలనను మనం పోల్చలేము. వీళ్ళందరూ పార్టీ కోసమని నిరంతరం కృషి చేస్తున్నారు. వీళ్ళు కుటుంబ పాలన అని మేము అనలేము. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రీతం గారితో ఫేస్ టు ఫేస్. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.